ఒక్కసారి ఆలోచించండి. 2 దేశాలు సంవత్సరాలుగా ఒకరిని ఒకరు నమ్మకపోవడం. చిన్న చిన్న దాడులు, ఆరోపణలు, హెచ్చరికలు ఇలా చివరికి యుద్ధం వరకు రావడం. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేది ఒక్క విషయం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య అసలు ఏమవుతుంది? ఇది ఒక్కరోజు సమస్య కాదు. ఇది దాదాపు 40-45 ఏళ్లుగా పెరుగుతున్న టెన్షన్. ఈ వీడియోలో మనం చూడబోతుంది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఎందుకివి చెడిపోయాయి? వారి మధ్య ఉద్రిక్తతలు ఎలా యుద్ధానికి దారితీస్తున్నాయి? ముఖ్య కారణాలు ఒక్కో విషయాన్ని పాయింట్స్ వైజ్గా చూద్దాం. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. పాయింట్ నెంబర్ 1, పాత కక్ష. ఇదే మొదటి కారణం. 1979 నుండి ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ను తమ శత్రువుగా చూస్తుంది. ఇరాన్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇజ్రాయిల్ ఉండకూడదు అన్న స్థాయిలో తీవ్రంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది అస్సలకే లేదు. మాటల యుద్ధం, హెచ్చరికలు, ఆరోపణలు ఇవి నార్మల్ అయిపోయాయి. పాయింట్ నెంబర్ 2, అణుబాంబు టెన్షన్, అంటే న్యూక్లియర్ బాంబ్ టెన్షన్. ఇప్పుడు అసలు పెద్ద విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి భయం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారేమో అన్న అనుమానం. ఇరాన్ చెప్తుంది మేము పవర్ కోసం మాత్రమే ఈ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నాము అంటుంది. కానీ ఇజ్రాయెల్ నమ్మడం లేదు. రేపు వాళ్ళు బలంగా అయితే మమ్మల్ని టార్గెట్ చేస్తారు అని ఫీల్ అవుతుంది. ఇదే పెద్ద టెన్షన్. పాయింట్ నెంబర్ 3, హమాస్ అలాగే హెజ్బొల్లా సపోర్ట్. ఇదే ఒక పెద్ద కారణం. ఇరాన్ ఇజ్రాయెల్కు శత్రువులైన గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకి హమాస్, హెజ్బొల్లా ఇవి ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ అనుమానం ఇవి వెనకాల ఇరాన్ ఉంది అని. అంటే నేరుగా యుద్ధం కాకపోయినా పరోక్షంగా ఇద్దరూ పోరాడుతున్నట్టే. పాయింట్ నెంబర్ 4, చిన్న దాడులు, పెద్ద టెన్షన్. మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి. సిరియాలో మిసైల్స్ దాడులు, డ్రోన్ అటాక్స్, అలాగే సైబర్ అటాక్స్. ఒకరు దాడి చేస్తే ఇంకొకరు ఇది మా మీద దాడే అని భావించి రిటాలియేట్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారి పరిస్థితి కంట్రోల్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు వచ్చింది అసలు రీజన్. పాయింట్ నెంబర్ 5, అమెరికా పాత్ర. ఇక్కడ ఇంకో పెద్ద విషయం, ఇజ్రాయెల్కి బలమైన మిత్రుడు ఎవరు అంటే అమెరికా. అమెరికా ఎప్పుడూ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇరాన్కి అస్సలు నచ్చదు. ఇరాన్ భావన ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మమ్మల్ని చుట్టుముడుతున్నాయి అని. అంటే ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య విషయం కాదు, ఇది పెద్ద జియోపాలిటికల్ గేమ్ అని అనుకుంటుంది. పాయింట్ నెంబర్ 6, అసలు గల్ఫ్ ప్రాంతం ఎందుకు టెన్షన్లో ఉంది? ఇరాన్ దగ్గర హోర్మోజ్ సముద్ర మార్గం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం అక్కడి నుంచే వెళ్తుంది. ఒకవేళ యుద్ధం పెద్దగా జరిగితే చమురు ధరలు పెరుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. భారత్ లాంటి దేశాలకు కూడా ప్రభావం ఉంటుంది. దీనివల్ల మనం కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళ మధ్య నమ్మకం లేదు. ఒకరు ఏం చేసినా ఇంకొకరు అనుమానం పడుతున్నారు. ప్రపంచ దేశాలు శాంతి కావాలి అంటున్నాయి, కానీ గ్రౌండ్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు. ప్రశ్న ఏంటంటే ఇది పూర్తి స్థాయి యుద్ధం అవుతుందా లేక డిప్లొమసీతో ఆగిపోతుందా? మీరే కమెంట్ చేయండి. ఫైనల్గా చెప్పాలంటే పాత శత్రుత్వం, ఈ న్యూక్లియర్ బాంబ్ భయం, పరోక్ష దాడులు, అమెరికా సపోర్ట్, మధ్యప్రాచ్య పవర్ గేమ్ ఇవన్నీ కలిసే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ 2 దేశాలు బాగానే కొట్టుకుంటాయి, కానీ ఈ యుద్ధం ఎవరికీ లాభం ఇవ్వదు. నష్టపోయేది సాధారణ ప్రజలు, అమాయకమైన ప్రజలు మాత్రమే. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. మరి ఇంకో వీడియోలో కలుద్దామా?